ఓం శ్రీ సద్గురుచరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత పరిశిష్ట భాగము. అంటే గురువు అనేటువంటి మంత్రంలో గుకారము, రకారము, ఉకారము అనేటువంటి 3 అక్షరాలు ఉంటున్నవి కదా అని వాటి యొక్క అర్థాన్ని గురించి మనం తెలుసుకున్నట్లయితే, గుకారము అనేటువంటిది సిద్ధుల యొక్క పేరుగా ఉంటున్నది. మరి రకారము అంటే రేఫము అనేటువంటిది అగ్నిగుణము, అగ్నిగుణ అగ్ని బీజాక్షరమై పాపాన్ని దహింపజేస్తూ ఉంటుంది. ఉకారము అనేటువంటిది మరి వ్యక్తముగా అన్నటువంటి కనబడినటువంటి సర్వవ్యాపకమైన అదృశ్య స్వరూపమైన సూక్ష్మాంశమైనటువంటి అవ్యక్తమైనటువంటి విష్ణు స్వరూపమే అయి ఉన్నది. ఇలాగా 3 ఉన్నటువంటి స్వరూపాలతో కూడినటువంటి మహాత్ముడే శ్రీ సద్గురుదేవుడు అవుతూ ఉన్నాడు. అంటే సిద్ధ పురుషుడై ఉంటున్నాడు. ఆ సిద్ధ పురుషుడై భక్తుల యొక్క సర్వపాపాలను కూడా నశింపజేస్తూ ఉంటున్నాడు. అంతేకాదు ఇంద్రియాలకు గోచరము కానటువంటి విష్ణు స్వరూపుడై అంటే పరమాత్మ స్వరూపుడై ఉండేటువంటి దేవుడే గురుదేవుడు. ఇదే కదా గురు అనేటువంటి మంత్రం యొక్క అర్థము. అయితే ఇక్కడ గకారము అనేటువంటిది ఏంటి అంటే గణేశ బీజం కూడా గకారమే. అయితే అగ్ని బీజమైనటువంటి రకారముతో కూడి ఉంటుంది. విష్ణువాచకమైనటువంటి ఉకారంతో కూడా చేరిపోయి గురు అనేటువంటి 2 అక్షరాల మంత్రం అవుతున్నది. అయితే ఈ మహామంత్రము భక్తుల యొక్క ఉపాసన క్రమాన్ని అనుసరించుకుని సాలోక్యమని, సామీప్యమని, సారూప్యమని, సాయుధ్యమని 4 రకాలైనటువంటి మోక్షస్థితులను కూడా ఇస్తూ ఉన్నది. లేకపోతే ధర్మమని, అర్థమని, కామమని, మోక్షమని ఏ యొక్క చతుర్వేద ఫల పురుషార్థాలైతే ఉన్నవో ఆ యొక్క పురుషార్థ చతుష్టయాన్ని కూడా కోరిన వారికి ఇస్తూ ఉన్నది. ఎవడు ఏది ఆశిస్తే దాని ప్రకారం ఉపాసనా క్రమాన్ని బట్టి వాడికి ఏది అయితే లభ్యమానికి అర్హమో చూసి అటువంటి పురుషార్థాలను సిద్ధింపజేస్తూ ఉన్నది. అంటే గా అనేటువంటిది ఇది గా అన్నప్పుడు విఘ్నేశ్వర బీజము అని కదా మనం చెప్పుకున్నాం. అలాగే రకారము అంటే రేఫము, ఇది అగ్ని బీజము. ఉకారం అంటే ఇది విష్ణు మహాబీజము అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఈ 3 ఉన్నటువంటి బీజాక్షరాలను చేరితే గురు అనేటువంటి మంత్రం ఏర్పడుతూ ఉన్నది. దీని యొక్క ఫలితం ఏమిటి అంటే గణేశుని, అగ్నిదేవుని, విష్ణుదేవుని యొక్క అంటే ముగ్గురి యొక్క స్వరూపము కూడా శ్రీ సద్గురుమూర్తియే, శ్రీ గురుదేవుడే అని ఎరగాలి అనే చెబుతూ, అంతేకాదు భక్తులపైన విష్ణువైనటువంటి అంటే విష్ణు స్వరూపుడైనటువంటి పరమశివుని యొక్క, బ్రహ్మదేవుని యొక్క, బ్రహ్మజ్ఞానుల యొక్క అంటే మహర్షి గణాల యొక్క అనుగ్రహం ఎప్పుడైతే కలుగుతూ ఉంటుందో ఆ సమయమునందే శ్రీ సద్గురుమూర్తి అనేటువంటి వాడు సేవింపబడుచూ ఉన్నాడు. ఎలాగంటే శ్రీ సద్గురు సేవ మనం ఇప్పటి వరకు కూడా చెప్పుకొని ఉన్నటువంటి వారి యొక్క అనుగ్రహము చేతనే అంటే బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుల యొక్క అనుగ్రహము వలననే శ్రీ సద్గురుని యొక్క దర్శనము లభించింది. అంటే ఈ బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుల యొక్క దయ కలిగినప్పుడు మాత్రమే భక్తుని మీద శ్రీ గురుదేవునికి కూడా కరుణ కలుగుతున్నది. అటువంటి కరుణ కలిగినప్పుడు వాడు ఈ యొక్క అకార, ఉకార, మకారములతో ఉన్నటువంటి సత్వరజస్తమో గుణాలను ఎప్పుడైతే అతిక్రమించి ఉంటాడో, జ్ఞానస్థితి యందు ఆరూఢుడై ఉంటాడో, అత్యంత శ్రద్ధ భక్తి కలిగి ఉంటాడో గురుదేవుని పట్ల, అటువంటి వాని పట్ల శ్రీ సద్గురుదేవునికి కరుణ కలుగుతుంది. ఎప్పుడైతే భక్తుడు గురుదేవుని యొక్క కరుణకు పాత్రుడే అవుతూ ఉంటాడు గురుదేవునికి కరుణ కలిగినప్పుడు,
అప్పుడు వాని యొక్క జన్మ అనేటువంటిది తరిస్తాడు. ఇక్కడ జన్మ తరించడం అంటే శరీరం ఉండగానే ముక్తత్వాన్ని పొందుతాడు. అప్పుడు శరీరం ఉన్నా ఊడినా వానికి ఇక లెక్కలోని విషయం కాదు. మళ్ళీ శరీరం ఊడిందా అంటే శరీరము అనేటువంటిది పరిచ్ఛిన్న రూపం, అది ఎట్లయినా సరే దాని ఆయువు మేరకు ఉంటుంది, తర్వాత పతనం అవుతుంది. అయిన తర్వాత మరొక శరీరాన్ని అయితే ఉద్భవింపజేసుకొని రాడు. ఎందుకు? పరమాత్మ స్వరూపుడైనప్పుడు పరిచ్ఛిన్న రూపత్వం ఎలా ఉంటుంది? శాశ్వతమునందు సంలీనమైనప్పుడు మళ్ళీ కూడా ఇంకొక ఖండత్వం అనేటువంటిది సిద్ధిస్తుందా? లేదు. అందుకే జన్మ తరిస్తున్నాడు. అంటే శ్రీ గురుమూర్తి ఎటువంటి వాడు? త్రిమూర్తి స్వరూపుడై ఉన్నాడు. అంటే జ్ఞానాన్ని ఉత్పన్నం చేయటం, ఉత్పన్నమైనటువంటి జ్ఞానాన్ని మళ్ళీ కొనసాగించి దాని యొక్క పరాకాష్ఠ ఏమిటి? పరబ్రహ్మస్థానమునందే లీనమవ్వడం. అంటే ఇప్పుడు జ్ఞానం రాకముందు అదే రజోగుణం ద్వారా ఉత్పన్నమైనటువంటి వాడు పుడతాడు. తర్వాత జీవనకాలం కూడా వాడు కొనసాగుతూ ఉంటాడు. అదే కదా సద్వంశ అయినటువంటి విష్ణుమూర్తి యొక్క పోషణ కార్యం. తర్వాత లయకర్త అయినటువంటి శివుని యొక్క కార్యం వినాశం చెందటం. ఇక్కడ జ్ఞాన మార్గంలో శ్రీ సద్గురుదేవుడు ఏం చేస్తాడు? జ్ఞానాంకురాన్ని కల్పిస్తాడు, జ్ఞానాన్ని పుట్టిస్తాడు, జ్ఞానాన్ని తెలియజేస్తాడు. ఎప్పుడైతే జ్ఞానం ఉత్పన్నమయ్యిందో, జ్ఞానం ఎప్పుడైతే ఉత్పత్తి అయిందో ఆ జ్ఞానం అనేటువంటిది ప్రయత్నం మేరకు కొనసాగుతూ వృద్ధి చెందుతూ ఉంటుంది. ఆ వృద్ధి చెందేటువంటిది సత్వగుణ ప్రాతిపదిక అయినటువంటి విష్ణు స్వరూపుడుగా, అదే బ్రహ్మస్వరూపుడుగా రజోగుణంతో కూడుకొని జ్ఞానాన్ని ఉత్పన్నం చేయడం. తర్వాత సత్వగుణ స్వరూపుడు విష్ణు రూపుడే ఆ జ్ఞానాన్ని కొనసాగించేటువంటి విధంగా, వృద్ధి చేసే విధంగా. తర్వాత లయస్వరూపుడే వాడికి ఏ అజ్ఞానమాంధ్యమైతే ఉన్నదో అదంతా నశింపజేసినప్పుడు జ్ఞానము కూడా ఆ పరమాత్మ స్వరూపమునందు ఎప్పుడైతే సంలీనమవుతుందో జ్ఞానం నశించిపోతుంది. ఇక అక్కడ జ్ఞానం కూడా ఉండదు. మళ్ళీ నేను అనబడేటువంటి జ్ఞానం ఉన్నదా? పరమాత్మ యందు అదే పరివ్యాప్తము కాలేదు. అటువంటి జ్ఞానాన్ని కూడా ఏది తెలియబడుతుందో, ఏది తెలుసుకుంటుందో సర్వము కూడా ఆ సర్వాత్మ యందు సంలీనమైపోతుంది. అప్పుడు అదే పరమశివుని కార్యమైనట్లుగా. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క కార్యరూపుడై, త్రిమూర్తి స్వరూపుడై బ్రహ్మజ్ఞానం యొక్క రూపము ఇది అయి ఉన్నటువంటి స్థితిలో శ్రీ సద్గురు స్వరూపుడు ఉంటున్నాడు. కాబట్టి వారందరి యొక్క అనుగ్రహం లేకపోతే శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహం కలుగుతుందా? లేదు కదా. జ్ఞాన ఉత్పత్తి కాకపోయినా, మరి జ్ఞానం కొనసాగకపోయినా, జ్ఞానం అనేటువంటిది పూర్తిగా సర్వాత్మయందు సంలీనము కాకపోయినా మరి పరమ గురువుని యొక్క కృప అనేటువంటిది కలుగుతుందా? కలగదు కదా. ఆ విధంగా అంటే సత్వరజస్తమో గుణాలను అతిక్రమించి ఉన్నటువంటి భక్తి విశేషముతో ఉన్నటువంటి వానికి శ్రీ సద్గురుదేవుని యొక్క కరుణ అనుగ్రహం కలుగుతుంది. అంటే శ్రీ గురుదేవుని యొక్క కరుణను సంపాదించాడో ఇంకా వాడు సకల దేవతానుగ్రహం, మహర్షుల యొక్క అనుగ్రహం, మహర్షుల యొక్క కృప, సాధు మహనీయుల యొక్క ఆశీర్వాదం, ఇవన్నీ కూడా అంటే సర్వేశ్వరుని అపారమకు దయ, ఇవన్నీ కూడా కలిగినవి అనే తెలియాలి. అంటే ఎందుకు అంటే సర్వము కూడా సద్గురు స్వరూపము. ఏ దేవతలు అనుగ్రహించినా, ఏ త్రిమూర్తులు అనుగ్రహించినా, ఏ మహర్షులు అనుగ్రహించినా, ఏ బ్రహ్మజ్ఞానులు మరి ఆశీర్వదించిన సర్వేక సమస్తము కూడా సర్వాత్మస్వరూపుడైనటువంటి సద్గురుమూర్తి యొక్క కృప కలిగినటువంటి వాడే అవుతాడు అని చెబుతూ అవన్నీ కూడా శ్రీ సద్గురుమూర్తి యొక్క అపారమైనటువంటి దయ ఇన్ని రూపాలలో కలిగింది అనుకుంటాడు. కానీ మూలము కానీ, మధ్యము కానీ, అంతము కానీ అన్నీ కూడా సద్గురుమూర్తి యొక్క దయకు లోబడి ఉండడమే కదా మరి పరమ పురుషార్థం అనేటువంటిది. అయితే శ్రీ సద్గురుని యొక్క సేవ, శ్రీ సద్గురుపదేశము, శ్రీ సద్గురుని కృప అంటే ఇది ఎలా లభిస్తుంది అంటే సద్గురుమూర్తి యొక్క సద్గురుడు. ఇక్కడ గురుస్వరూపం అంటే మనం ముగ్గురి యొక్క స్వరూపము అని చెప్పుకున్నాం. ఏంటి? గణేశ బీజము, అగ్ని బీజము, విష్ణు బీజములుగా కలిగినటువంటి 3 రకాలైనటువంటి స్వరూపుడు. ఈ ముగ్గురి యొక్క స్వరూపము శ్రీ గురుదేవుడు అని మనం తెలుసుకున్నాం. అంతేకాదు ఏ దేవతలు దీవించినా, ఏ మహనీయులు అనుగ్రహించినా, ఏ సాధుజనులు మనల్ని
ఆశీర్వదించిన, ఏ త్రిమూర్తులు అనుగ్రహం చూపినా వీరందరి దయ కూడా సద్గురుమూర్తి యొక్క దయే. అంటే సర్వవ్యాపుడు, సర్వవ్యాపకుడు, సర్వసముడు అయినటువంటి శ్రీ సద్గురుదేవుని యొక్క దయే. ఈ దయ కలగాలి అన్నప్పుడు శ్రీ సద్గురుని యొక్క సేవ చేయాలి. ఎటువంటి సేవ? సత్తునందు నిలబడినటువంటి వాడు. మరి ఏ సారవంతమైనటువంటి విషయము, నిత్యము, సత్యము, శాశ్వతము అయినటువంటి వస్తు స్వరూపుడు ఎవరు అంటే శ్రీ సద్గురుడు. సత్తు అంటే మరి సత్తు అంటే సర్వసమర్థత, సర్వశాశ్వతత్వము, సర్వనిత్యత్వము, సర్వముక్తత్వము. ఇటువంటిది శాశ్వతమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో అదే సత్తు. ఆ సత్తునందు నిలబడినవాడు సద్గురుడు. అప్పుడు అటువంటి సద్గురునికి సేవ చేయడం ద్వారా ఎటువంటి సేవ చేయాలి అంటే అఖండమైన సేవ చేయాలి. ఏ విధంగా? మూర్తిమంతంగా, అమూర్తిమంతంగా కూడా సేవ చేయాలి. ఎల్లవేళలా కూడా చతుర్విధ సేవలు అనేటువంటివి నియోగించబడినవి సత్శిష్యునికి. స్థాన, అంగ, భావ, ఆత్మ శుశ్రూషలు అనేటువంటివి చేయాలి. ఏ విధంగా? గురువు ఉన్నటువంటి పరిసరాలను శుభ్రపరచాలి, గురువు యొక్క దేహాన్ని శుభ్రపరచాలి, కాచుకొని ఆయన ఆరోగ్యాన్ని చూస్తూ ఉండాలి. అంతేకాదు, ఎందుకు ఆయన ఆరోగ్యం మనకు ముఖ్యం? ఆయన యొక్క శారీరక పటుత్వం ఉన్నప్పుడే మనం ఈ యొక్క శారీరక సంబంధమైనటువంటి రాకపోకలు లేకుండా శాశ్వతంగా సంసారాన్ని శమింపజేసుకునేటువంటి స్థితి కలిగినటువంటి జ్ఞానాన్ని ఉపదేశించగలిగినటువంటి పటుత్వం శ్రీ సద్గురుమూర్తి యొక్క శరీరానికి పటుత్వం ఉన్నప్పుడు మాత్రమే ఆ పటుత్వం కోసమే మనం ఆ సేవ చేయాలి. అంతేకాదు, శ్రీ సద్గురుమూర్తి ఏ తత్వాన్ని అనుసరించి, అందుకే స్థాన, అంగ, భావ, ఆయన ఏమి కోరుకుంటున్నారు ఆ కోరిక ఆయన నోటితో చెప్పక మునిపే మనం దానిని నెరవేర్చేలాగా ఉండాలి. ఆత్మ శుశ్రూష, ఆయన పరమాత్మ స్వరూపమునందు ఎల్లవేళలా పరివ్యాప్తమై ఉన్నారు అంటే ఆయన ఏ విధమైనటువంటి విధానాలను అనుసరించి పరమాత్మ తత్వమునందు శాశ్వతముగా నెలకొని ఉన్నారు అనే భావనను గురించి మనం ఆలోచన చేయాలి. దాని ప్రకారం మనం అనుసరించాలి. పరమాత్మ తత్వాన్ని పొందినటువంటి సద్గురు స్వరూపాన్ని, ఆ పరమాత్మ స్వరూపమే అయిన సద్గురుమూర్తిని ఎల్లవేళలా సదా మనం ఏ విధంగా సేవ చేస్తూ ఆయనని మెప్పించాలి. ఆ మెప్పుదల ద్వారా ఆయనకి ఏ విధంగా ఉంటుంది అంటే శ్రీ సద్గురుమూర్తి ఉపదేశిస్తారు. ఆదేశము అంటే కొద్దిపాటి ఆదేశానుసారము. ఎటువంటి ఆదేశము? ఏ దీక్షను ఇస్తారు. దీక్ష అంటే విమలమైనటువంటి జ్ఞానం, మాలిన్యరహితమైనటువంటి జ్ఞానం, మన యొక్క స్వస్వరూప సాక్షాత్కారాన్ని కలిగించేటువంటి జ్ఞానాన్ని ఇస్తారు. మనం ఎన్నో జన్మల నుండి ప్రోధి చేసుకున్నటువంటి కర్మవాసనలు మొత్తం నశింపజేస్తారు. అటువంటి దీక్ష ఇస్తారు. ఆ ఇచ్చినటువంటి దీక్షను దక్షతతో మనం నెరవేర్చాలి. ఎటువంటి దక్షత? గురు భక్తి, గురు శ్రద్ధ అనేటువంటిది ఉన్నప్పుడే మనకి తరగనటువంటి దక్షత ఏర్పడుతుంది. గొప్ప సమర్థత శ్రీ సద్గురుమూర్తి యొక్క అనుగ్రహ భాగ్యం ద్వారానే మనకు ఆ సమర్థత వస్తుంది. ఆ సమర్థత ద్వారా గురుపదేశాన్ని ఇచ్చినది ఇచ్చినట్లుగా త్రికరణ శుద్ధిగా, త్రికరణ సహితంగా కూడా చేసుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు శ్రీ సద్గురుదేవుని యొక్క కృప కలుగుతుంది. ఏమని అంటే వీడు జ్ఞాన మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నాడు, జపం చేస్తూ ఉన్నాడు, తపం చేస్తున్నాడు, నిరంతరం కూడా ఆ పరమాత్మ తత్వం కోసం ప్రాకులాడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఆ పరమాత్మ తత్వము తప్ప సర్వవ్యాపకమైనటువంటి ఆ పరమాత్మ వస్తు విశేషము తప్ప మరొకటి వీనికి పట్టడం లేదు. వీనిని ఎలా అయినా సరే ఈ పరమపద తత్వాన్ని పొందింపజేయాలి అని సూచన ప్రాయంగా చక్కగా సూక్ష్మతతోటి సంజ్ఞ చేసి బ్రహ్మత్వ సంధానం చేయించి బ్రహ్మత్వాన్ని పొందించగలిగేటువంటి కృప కలుగుతుంది. ఇవన్నీ కూడా లభించడం అనేటువంటిది బహుజన్మ సుకృతం అనేటువంటిది లభ్యమే కదా. మనం అనేక పుణ్యాలు చేస్తేనే మానవ దేహం వస్తుంది. వచ్చినటువంటి మానవ దేహంలో కూడా దృశ్య సంబంధమైన వస్తుతని పట్టుకొని వెంపర్లాడే జనం వెనక పరిగెత్తకుండా మనం సర్వవ్యాపకమైనటువంటి ఏకరసమాత్రమైనటువంటి సర్వము కూడా నిరతిశయానందంతో నిత్యంగా, సత్యంగా, శాశ్వతంగా ఉన్నటువంటి పరమాత్మ వస్తువు వైపుకు వెళ్ళాము అంటే, మనకు అటువంటి సద్గురుమూర్తి లభ్యమయ్యారు అంటే అనేక జన్మాల యొక్క సుకృతమే
సుకృతమే కదా. అటువంటి సుకృతము అంటే అది సామాన్యమైనటువంటిదా? దానిని గురించి మనం ఇలా వర్ణించి చెప్పుకోవాలి అంటే సామాన్యమైనదా? కాదు కదా. కాబట్టి ఇక్కడ భవతరణము అనేటువంటిది ఎవరి వల్ల జరుగుతుంది? భవము అంటే పుట్టుక. పుట్టినందుకు వాడేం చేయాలి? తనను తాను ఉద్ధరించుకోవాలి, తన ఆత్మను తాను ఉద్ధరించుకోవాలి, తన స్వస్వరూపాన్ని తను సాక్షాత్కరించాలి. తన యొక్క స్వరూపము, తన యొక్క రకము భగవంతుని యొక్క రకానికి చెందినది అని తన రకాన్ని తను తెలుసుకోవాలి. అటువంటిది నిత్య నూతనంగా ఎల్లప్పుడూ కూడా సత్యమునందే వాడు ఊనుకొని సత్యము కోసమే వాడు ప్రాకులాడుతూ, సత్యమునందే పరిడి వెళ్ళుతూ, సత్యము కోసమే ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు నిరాటంకంగా సత్య వస్తువునందే వాడు సంలీనమవుతాడు. అటువంటి భవతరణము. పుట్టాం కదా, మరి శరీరం ఉన్నది, మళ్ళీ శరీరం పోతే మళ్ళీ పుట్టుక అనేది తప్పదు. కాబట్టి శరీరం పోకమునుపు పుట్టుగిట్టులు లేనటువంటి ఏ యొక్క జ్ఞానస్థితి అయితే ఉన్నదో ఆ భగవత్ స్వరూపమైనటువంటి శ్రీ సద్గురు పాదాలను ఆశ్రయించి జ్ఞానం అనేటువంటిది ఆసరాగా తీసుకొని, శ్రీ గురుదేవుని యొక్క కరుణ అనేటువంటిది కరదీపికగా తీసుకొని ఈ విధంగా పయనించేటువంటి వాడు బ్రహ్మానుసంధానం చేసినప్పుడు, శరీరం ఉండగానే వాడు ముక్తత్వాన్ని పొందినప్పుడు ఇంకప్పుడు భవతరణం అంటే వాడి శరీరం పోయినా కూడా, పతనమైనా కూడా మరొక శరీరాన్ని తీసుకొని రావలసినటువంటి అవసరం వానికి లేదు. ఎందుకు? కర్మవాసనలన్నీ కూడా జ్ఞానం యొక్క ప్రకాశంతో నశించిపోయినవి. నశించిపోయినటువంటి కర్మవాసనలే లేకపోతే, సామాను లేకపోతే ఇల్లు అవసరం లేనట్లు, కోరికలు కర్మ ఫలితాలు లేకపోతే మరొక శరీరం దేనికి రాదు కదా అని చెబుతూ, అంటే శ్రీ సద్గురుదేవుని యొక్క అనుగ్రహం వల్ల, ఆ మహనీయునికి కలిగేటువంటి కరుణ వల్ల మనకు కలిగేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ మనం విస్తారంగా తెలియజేసుకుని, ఇంకా కూడా విస్తారంగా అన్నప్పుడు అంత తెలియజేసేటువంటి విషయం మనకు లేకపోయినా మన భక్తి కొలది మనం విషయాన్ని అవగాహన చేసుకొని, హరౌ ప్రసన్నేపి చ వైష్ణవా జనాః సంప్రార్థయంతో గురుభక్తిమవ్యయాం గురౌ ప్రసన్నే జగదీశ్వర సదా జనార్దన స్తుష్యతి సర్వసిద్ధిదః. అంటే గురువు యొక్క ప్రసన్నతను, గురువు ప్రసన్నుడైతే మనకు కలిగేటువంటి విషయం ఏమిటి అనే విషయాన్ని గురించి తెలుసుకుంటూ, అంటే భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి ప్రసన్నుడై ఉన్నప్పటికీ కూడా, అంటే ఇక్కడ సహనమూర్తి శివుని కంటే, మరి బ్రహ్మ కంటే చతురాననుడు బ్రహ్మ కంటే కూడా ఉన్నతమైనటువంటిది ఏంటి అంటే బిడ్డను కనడం ఒక రకం అంటే, మరి చచ్చిపోవడం ఒక రకం అంటే, కానీ ఈ కన్న తర్వాత ఆ రూపం వచ్చిన తర్వాత లయమయ్యేదాకా కూడా మధ్యలో కొనసాగింపబడేటువంటి, పరిపోషింపబడేటువంటి సహనశీలి సత్వగుణ ప్రాతిపదికగా ఉన్నటువంటి విష్ణు స్వరూపుడు మాత్రమే సర్వేక సమస్తమైనటువంటి భగవంతుడు అని తెలియజేస్తూ, అంతేకాదు భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి ప్రసన్నుడైనను కూడా విష్ణు భక్తులు అక్షయమైనటువంటి గురుభక్తినే కోరుతూ ఉన్నారు. ఎందుకు అంటే అంత సర్వసహనం ఉన్న ఆ సహనంతో కూడుకొని సర్వలక్ష్యార్థమైనటువంటి పరతత్వాన్ని పొందాలి, పరవస్తు రూపాన్ని అపరవస్తు రూపంగా చేయాలి అంటే శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడే అయినప్పటికీ కూడా ఆయన వల్ల ఏమవుతుంది అంటే మరొక దేహం అనేది ఉత్పన్నం కావచ్చు, ఉన్నతమైనది కావచ్చు, ఉత్తమమైనది కావచ్చు. కానీ ఇక్కడ విష్ణు భక్తులు అనేటువంటి వారు అక్షయమైనటువంటి గురుభక్తినే కోరుతూ ఉన్నారు. ఇదేంటి క్షయమైనటువంటి ఉన్నత ఉత్తమమైనటువంటి మళ్ళీ కూడా ఉపాధులు అనేది ధరిస్తాము, కానీ గురుభక్తితో అయితే, గురువు యొక్క కరుణతో అయితే మళ్ళీ శరీరాలు అనేటువంటివి రావు. ఎందుకు? అక్కడ అక్షయమైనటువంటి తత్వమనందే మనం అంతమవుతూ ఉన్నాం. ఇక్కడ మనము అంటే ఏ మానసికమైన, బుద్ధిపరమైన, చింతనాపరమైన, అహంకారపరమైనటువంటి, అంటే
ఈ అంతఃకరణ చతుష్టయంతో కూడుకొని ఉన్నటువంటిది. అది ఎప్పుడైతే గురువుని ఎందే లీనమై గురుభక్తినే ఎందుకు కోరుతూ ఉన్నారు అంటే, గురువు గనక ఒకవేళ ప్రసన్నుడే అయ్యాడనుకో, జగదీశ్వరుడైనటువంటి శ్రీ విష్ణుదేవుడు భక్తునికి ఎప్పుడూ కూడా సర్వసిద్ధులను కూడా ఇస్తూ పరమానంద భరితుడే అవుతూ ఉంటాడు. ఎందుకు అంటే, వాని యొక్క శరీరం ఉన్నంతకాలము పరిపోషిస్తూనే వాడు పోషించుకోవలసినటువంటిది ఏంటి? జ్ఞానాన్ని పోషించుకోవాలి. జ్ఞానాన్ని బలహీనపడనివ్వకూడదు. బలహీనపడనటువంటి పటుత్వం కలిగినటువంటి జ్ఞానం ద్వారా వాని యొక్క తన యొక్క స్వంత సాధనం ఏంటి? పరమాత్మ పదం. ఆ పరమపదాన్ని పొందాలి అంటే పరమపదాన్ని పొందేటువంటి శ్రీ సద్గురుమూర్తి యొక్క పాదాలను ఆశ్రయించినప్పుడు అప్పుడు శ్రీ సద్గురుమూర్తి ప్రసన్నుడే అవుతాడు. అలా ప్రసన్నుడయ్యాడనుకో, అలా ప్రసన్నుడైనటువంటి సద్గురుమూర్తిని అప్పుడు జగదీశ్వరుడైనటువంటి జగత్తుకే ప్రభువైనటువంటి శ్రీ విష్ణుదేవుడు కూడా శ్రీ సద్గురుమూర్తి యొక్క భక్తునికి ఎల్లప్పుడూ కూడా సర్వసిద్ధులు ఇస్తాడు. ఇటువంటివి అనేక రకాలైనటువంటి సాదృశ్యాలు ఉన్నవి. అయినా కూడా ఇక్కడ పరమానంద భరితుడే అవుతూ ఉన్నాడు. ఎందుకు? శ్రీ సద్గురుమూర్తి ద్వారానే వాడు మళ్ళీ కూడా పరిచ్ఛిన్నమైనటువంటి ఖండస్వరూపమైనటువంటి దేహాదులను ధరిస్తూ మరి దీనిలోనే వాసనలతో పరిభ్రమిస్తూ మళ్ళీ మళ్ళీ కూడా ఈ వాసనాకారమైనటువంటి ఉపాధులనే ధరిస్తూ దానిలో ఖేదపడుతూ క్లేశ పాశాలకు లోబడుతూ మళ్ళీ మళ్ళీ దుఃఖితుడవుతూ ఉండేటువంటి స్థితిని దాటిపోతున్నాడు కదా అని శ్రీ విష్ణుదేవుడు, జగదీశ్వరుడైనటువంటి విష్ణుదేవుడు శ్రీ సద్గురుమూర్తి దగ్గరికి వెళ్ళి ఎవడైతే వాని యొక్క జన్మ అనేటువంటిది భవనాశ స్థితులు ఎప్పుడైతే నశించిపోయినవో వారిని చూసి శ్రీ విష్ణుదేవుడు ఏ విధంగా అంటే సర్వసిద్ధులు ఇవ్వడమే కాదు, ఇంకా ఎంతో పరమానంద భరితుడే అవుతూ ఉన్నాడు శ్రీ గురుభక్తుడిని చూసి. ఇందువలన గురుభక్తియే సంపూర్ణ ఫలము కూడా కలిగిస్తుంది అనేటువంటి విషయంగా మనకి తేలుతూ ఉన్నది కదా. అంటే గురుభక్తి వల్ల ఎటువంటి భుక్తి ముక్తి విషయాలు జీవన పర్యంతము, జీవన తర్వాత కూడా మోక్షతత్వాన్ని కూడా పొందగలిగి మళ్ళీ జీవితాలను తీసుకొని వచ్చేటువంటి స్థితి కూడా అంతమయ్యేటువంటి స్థితి, సర్వం కూడా మరి లయమయ్యేటువంటి స్థితి, సర్వకామనలు కూడా తీరిపోయి లయమయ్యేటువంటి స్థితి, తన యొక్క స్వరూపం అనేటువంటిది మరొకసారి అవతరించకుండా ఉండేటువంటి స్థితి, పరిచ్ఛిన్నమైనటువంటి స్థితి, నశించిపోయే స్థితి ఏదైతే కలుగుతుందో అది శ్రీ సద్గురుమూర్తి యొక్క అనుగ్రహ భాగ్యము చేత మాత్రమే కలుగుతుంది. అటువంటి వానినే శ్రీ విష్ణుదేవుడు కూడా ప్రశంసిస్తూ ఉన్నాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.